ఫ్రెండ్స్ నమస్తే. అత్యంత అవకాశాలున్న ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఏజెంట్గా చేరి మీ యొక్క ఆర్థిక ప్రగతికే ప్రయత్నిస్తున్న అందరికీ నా యొక్క వెల్కమ్. భారతీయ బీమా రెగ్యులేటరీ మరియు అభివృద్ధి సంస్థ IRDAI సూచనల మేరకు ఇన్సూరెన్స్ వ్యాపారం చేయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా IC38 అనే ఎగ్జామ్ పాస్ అయ్యి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఈ యొక్క IC38 అనే సబ్జెక్ట్ని ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రూపొందించింది. ఈ యొక్క సబ్జెక్ట్లో మనకు మొత్తంగా 3 అధ్యాయాలు ఉంటాయి. మొట్టమొదటిది అందరికీ సంబంధించిన అధ్యాయాలు, కామన్ సిలబస్. ఇందులో మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. ఇక రెండవది జీవిత బీమాకు సంబంధించిన చాప్టర్స్. ఇందులో మనకు 9 చాప్టర్స్ ఉంటాయి. ఇక మూడవ అధ్యాయము ఆరోగ్య బీమాకు సంబంధించింది. ఇందులో మనకు 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఓవరాల్గా మనకు 24 చాప్టర్స్ ఈ యొక్క సబ్జెక్ట్లో ఉన్నాయి. ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ వీడియో క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరించడం జరిగింది. కాకపోతే మీకు ఈ యొక్క సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన కావాలి అంటే IRDAonline.org అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఈ యొక్క IC38 అనే సబ్జెక్ట్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూడవచ్చు. ప్రస్తుతానికి మన యొక్క లెసన్స్ని స్టార్ట్ చేద్దామా? అందరికీ సంబంధించిన అధ్యాయాలు. బీమా యొక్క పరిచయం. ఇటువంటి సంఘటనలు మనల్ని భయాందోళనకు గురి చేస్తాయి. ఇటువంటి సంఘటనల నుండి మన ఆస్తులను మరియు మనల్ని ఎలా రక్షించుకోవచ్చు? పరస్పర మద్దతు మరియు భాగస్వామ్య వ్యవస్థను కలిగి ఉండడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. దీనినే బీమా అంటారు. బీమా అనేది బీమాదారుడు మరియు బీమా సంస్థ మధ్య జరిగే చట్టపరమైన ఒప్పందం. ఇందులో బీమాదారుడు నిర్దిష్ట పరిస్థితుల్లో అతను ఎదుర్కొనే నష్టాల నుండి ఆర్థిక రక్షణను పొందుతాడు. బీమా చరిత్ర. ప్రాచీన చైనా దేశంలో వ్యాపారులు వివిధ వస్తువులను నౌకల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఈ రాకపోకల సమయంలో కొన్ని నౌకలు సముద్ర మార్గంలో వివిధ కారణాల రీత్యా మునిగిపోయాయి. ఎవరి నౌక అయితే మునిగిపోతుందో అతడు తీవ్ర నష్టానికి లోనయ్యేవాడు. దీనికి వారు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఒక వ్యాపారికి చెందిన వస్తువును ఒకే నౌకకే పరిమితం కాకుండా ప్రతి నౌకను 10 భాగాలుగా విభజించి ప్రతి భాగంలో ఒక్కొక్క వ్యాపారికి చెందిన వస్తువును ఉంచేవారు. దీని ఫలితంగా ఒకవేళ ఒక నౌక సముద్రంలో మునిగిపోయిన నష్టం ఒక్క వ్యాపారికే కాకుండా అందరికీ పంచబడేది. దీనినే నష్టాలను పంచుకోవడం అంటాం. లాయిడ్స్ కాఫీ హౌస్. లాయిడ్స్ కాఫీ హౌస్ 17వ శతాబ్దాలలో లండన్లో ఓడ యజమానులు, మెరైన్ వ్యాపారులు మరియు నావికుల కోసం ఒక ముఖ్యమైన సమావేశ స్థలం. ఇది లాయిడ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపనకు దారితీసింది. మీకు ప్రశ్న వచ్చినప్పుడు, అంటే ప్రపంచంలో మొదటి బీమా కంపెనీ ఏది అని, దీనికి సమాధానంగా మీరు లాయిడ్స్ కాఫీ హౌస్ అని రాయగలరు. భారతదేశంలో బీమా చరిత్ర. భారతదేశంలోనే మొట్టమొదటి జీవిత బీమా సంస్థ ద ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది 1818లో కల్కటాలో ప్రారంభమైంది. మొట్టమొదటి సాధారణ బీమా సంస్థ ట్రైటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది 1850లో ప్రారంభమైంది. మొట్టమొదటి భారత బీమా సంస్థ అంటే భారతీయులచే ప్రారంభమైన బీమా సంస్థ, అది బాంబే మ్యూచువల్ అష్యూరెన్స్ సొసైటీ లిమిటెడ్. ఇది 1870లో ప్రారంభమైంది. భారతదేశంలోనే అతి పురాతన బీమా కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది 1906లో ప్రారంభమై ఇప్పటికీ ఉంది. బీమా చట్టం 1938. భారతదేశంలో బీమా కంపెనీల ప్రవర్తనను నియంత్రించే మొట్టమొదటి చట్టం. కాలానుగుణంగా సవరించబడిన ఈ చట్టం ఇప్పటికీ అమలులో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956. జీవిత బీమా వ్యాపారం 1956లో జాతీయం చేయబడిన తర్వాత 1999 వరకు LIC
జీవిత బీమా వ్యాపారంలో ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉంది. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1972, మల్హోత్రా కమిటీ 1994లో భారత ప్రభుత్వం దీన్ని నియమించడం జరిగింది. ఇది బీమా సంస్కరణలపై ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిటీ. ఈ కమిటీ తన నివేదికలో జీవిత బీమా వ్యాపారంలో పోటీ ఉండాలని సిఫార్సు చేసింది. బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ 2000, 1999వ సంవత్సరంలో పార్లమెంటుచే ఆమోదించబడిన ఈ యొక్క IRDAI 2000 సంవత్సరంలో తన యొక్క విధులను ప్రారంభించడం జరిగింది. రిస్క్ పూలింగ్ ఇది అతి ముఖ్యమైన బీమా నిబంధన. వ్యక్తుల సమూహాల నుండి ప్రీమియంను స్వీకరించి తిరిగి ఈ సమూహంలో రిస్క్ జరిగిన కుటుంబానికి తిరిగి పంచుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణలో దీని గురించి తెలుసుకుందాం. ఒక సమూహంలో 1,00,000 జనాభా ఉంది. ప్రతి ఒక్కరూ విడివిడిగా ₹100 చెల్లించారు. మొత్తంగా సమకూరిన మొత్తం ₹1,00,00,000. బీమా కంపెనీ ఈ ప్రోగు అయిన సొమ్మును భద్రపరుస్తుంది. ఒకవేళ ఈ సమూహంలో 10 మంది వ్యక్తులు చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున చెల్లిస్తుంది. ఈ విధంగా వీరు చెల్లించింది కేవలం ₹100 మాత్రమే. కానీ రిస్క్ జరిగినప్పుడు వారి కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం లభిస్తుంది. దీనినే రిస్క్ పూలింగ్ అంటాం. పెద్ద సంఖ్యల సూత్రం. బీమా వ్యాపారంలో బీమా చేయబడే జీవితాల సంఖ్య పెరిగే కొద్దీ పూలింగ్ సొమ్ము పెరిగి లాభాలు పెరుగుతాయి. ఇది బీమా వ్యాపారానికి అనుకూలించే అంశం. మరణాల రేటులో తేడా లేనప్పుడు వ్యక్తుల సంఖ్య 1,00,000 అయినప్పుడు వ్యక్తిగత చందా 100, పూల్ మొత్తం ₹1,00,00,000 అయింది. అలాగే 2,00,000 మంది ₹100 చొప్పున చందా వేస్తే 2 కోట్లు అయింది. అదేవిధంగా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు. ఈ విధంగా జీవితాల సంఖ్య పెరిగే కొద్దీ పూల్ యొక్క సొమ్ము మొత్తం పెరుగుతూ ఉంటుంది. రిస్క్ నిర్వహణ విధానాలు. రిస్క్ నుండి తప్పుకోవడం, రిస్క్ నిలుపుదల, రిస్క్ తగ్గింపు, రిస్క్ ఫైనాన్సింగ్. వీటికి ఉదాహరణలు చూద్దాం. రిస్క్ నుండి తప్పుకోవడం. ఇది చాలా విషయాలలో సాధ్యం కాదు, కానీ అవకాశాలుంటే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఉదాహరణకు, మేఘావృతమైన తుఫాను రాకడ సమయంలో ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. రిస్క్ నిలుపుదల. ప్రమాదం ద్వారా సంభవించే నష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించడం. ఇది మంచిది కాదు, ఎందుకంటే మనకు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిస్క్ తగ్గింపు. నష్టం సంభవించే అవకాశాలను తగ్గించడం. ఉదాహరణకు, హెల్మెట్ వాడడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటివి రిస్క్ తగ్గింపు కిందికి వస్తాయి. రిస్క్ ఫైనాన్సింగ్. ఇది సంభవించే నష్టాలను తీర్చడానికి నిధుల కేటాయింపును సూచిస్తుంది. అన్నిటికన్నా ఉత్తమ రిస్క్ నిర్వహణ పద్ధతి బీమా తీసుకుని రిస్క్ను బదిలీ చేయడం. బీమా యొక్క ప్రధాన అంశాలు. రిస్క్. అనుకోకుండా జరిగే కొన్ని అనిశ్చిత సంఘటనల కారణంగా సంభవించే ఆర్థిక నష్టమే రిస్క్. ప్రమాదాలు మరియు నష్టాలకు దారితీసే అంశాలు. ఉదాహరణకు, అగ్ని, భూకంపం, వరదలు, పిడుగులు పడడం, దొంగతనం మరియు అవయవాలు కోల్పోవడం. వీటిల్ని ఆపదలు అంటాం. విపత్తులు. నష్టం జరిగే అవకాశాలను పెంచుతాయి. ఉదాహరణకు, సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. వీటిల్ని విపత్తులు అంటారు. బీమా యొక్క ముఖ్య సూత్రాలు. ముందుగా, అత్యంత మంచి విశ్వాసం. దీనినే మనం ఒబ్రిమా ఫైట్స్ అంటారు. ఇది బీమా ఒప్పందాలను నియంత్రించే చట్టపరమైన సిద్ధాంతం. బీమా ఒప్పందానికి సంబంధించిన అన్ని పార్టీలు చిత్తశుద్ధితో బీమా ప్రతిపాదనలోని అన్ని వాస్తవ విషయాలను స్వచ్ఛందంగా, ఖచ్చితంగా మరియు పూర్తిగా వెల్లడించాలి. ఇక్కడ మనం సెక్షన్ 45 గురించి తెలుసుకోవాలి. మోసం అనే పదం బీమా చట్టంలోని సెక్షన్ 45(2) కింద పేర్కొనబడింది.
తదనుగుణంగా 3 సంవత్సరాలలోపు బీమా కంపెనీ పాలసీదారుడు వెల్లడించిన వాస్తవ విషయాలలో ఏదైనా తప్పును కనుగొన్నట్లయితే ఆ పాలసీని చెల్లని పాలసీగా ప్రకటిస్తుంది. అలా పాలసీ ప్రారంభమైన 3 సంవత్సరాల లోపు మాత్రమే చేయగలదు. సెక్షన్ 45నే వివాదరహిత చట్టంగా పేర్కొనడం జరిగింది. వాస్తవ విషయాలు అంటే ఏంటి? అండర్ రైటర్ పాలసీదారుడు వెల్లడించే వాస్తవ విషయాల ఆధారంగా ప్రీమియంను ప్రకటిస్తాడు మరియు రిస్కును తీసుకోవాలా లేదా అని నిర్ణయిస్తాడు. బీమాభిలాష, దీనినే మనం బీమా చేయదగిన ఆసక్తి అంటాం. బీమా చేయదగిన ఆసక్తి ప్రతి బీమా ఒప్పందం యొక్క ముఖ్యమైన అంశం మరియు బీమా కోసం చట్టబద్ధమైన ముందస్తు అవసరంగా పరిగణించబడుతుంది. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ బీమా తీసుకునే సమయంలో ఉండే ఆర్థికపరమైన మరియు చట్టపరమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. స్వంత జీవితంపై తీసుకోగలం, భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు బీమా తీసుకోవచ్చు, తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలపై, ఉద్యోగి యజమాని మరియు కీమ్యాన్ ఇన్సూరెన్స్, రుణదాత మరియు రుణగ్రహీతలు. జీవిత బీమా విషయంలో బీమాభిలాష పాలసీ ప్రారంభ సమయంలో ఉండాలి, తర్వాత లేకపోయినా పర్లేదు. కానీ సాధారణ బీమా విషయంలో బీమాభిలాష పాలసీ ప్రారంభంలో ఉండాలి మరియు క్లెయిమ్ సమయంలో కూడా ఉండాలి. సరైన కారణం, ప్రాక్సిమేట్ కాజ్, క్లెయిమ్ పరిష్కరించడంలో ప్రమాదం లేదా సంఘటన యొక్క క్రియాశీల మరియు సమర్థవంతమైన కారణం. మిస్టర్ పింటో గుర్రపు స్వారీ చేస్తుండగా అదుపు తప్పి నేల మీద పడిపోయాడు. అతని కాలు విరిగింది. అతను కదలలేక చాలాసేపు తడి నేలపైనే పడి ఉన్న కారణంగా న్యూమోనియా సోకింది. అతడిని ఆసుపత్రిలో చేర్చగా అతను తీవ్రమైన జ్వరం కారణంగా మరణించాడు. న్యూమోనియా వెంటనే వచ్చినట్లు అనిపించవచ్చు, కానీ దానికి అసలు కారణం అతనికి ప్రమాదవశాత్తు కాలు విరగడం, దీనితో అతను తడి నేలపైనే ఎక్కువసేపు పడి ఉండడం. అతను చనిపోవడానికి సమీప కారణం యాక్సిడెంట్ వల్ల కాలు విరగడం. కాబట్టి బీమా కంపెనీ వ్యక్తిగత ప్రమాద బీమా ప్రాతిపదికన క్లెయిమ్ చెల్లించింది. నష్టపరిహార సూత్రం, దీనినే మనం ఇండెమ్నిటీ ఒప్పందం అంటాము. ఇది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు నష్టపరిహార సూత్రం వర్తిస్తుంది. పాలసీ కలిగిన వ్యక్తికి నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ అతని నష్టానికి సరిపడే సొమ్మును చెల్లిస్తుంది. అంటే అతను నష్టపోకముందు ఆర్థిక స్థితిని కల్పిస్తుంది మరియు జరిగిన నష్టానికన్నా ఎక్కువ సొమ్ము చెల్లించడానికి వీలు పడదని స్పష్టం చేస్తుంది. రామ్ 10 లక్షలకు తన ఇంటి పూర్తి విలువకు బీమా చేశాడు. తన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అయింది. దీని ఫలితంగా అతనికి 70,000 నష్టం వాటిల్లింది. బీమా కంపెనీ అతనికి కలిగిన నష్టం 70,000 మాత్రమే చెల్లించింది. రామ్ ఇంతకన్నా ఎక్కువ క్లెయిమ్ చేయలేడు. తమ ఆస్తులను బీమా చేయడం ద్వారా అధిక లాభాలను పొందకూడదనే ఫిలాసఫీని ఈ నష్టపరిహార సూత్రం తెలియజేస్తుంది. భారత ఒప్పంద చట్టం 1872. కాంట్రాక్టు అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల మధ్య జరిగే ఒప్పందం. ఇది చట్టం ప్రకారం అమలు చేయబడుతుంది. ఇందులో 6 అంశాలు మనకు ఉంటాయి. మొదటిగా ప్రతిపాదన మరియు సమ్మతి. ఒక పార్టీ ప్రతిపాదిస్తుంది, మరొక పార్టీ బేషరతు సమ్మతి తెలిపినప్పుడు రెండవ అంశానికి వెళ్తాం. రెండవ అంశం పరిగణన. పరిగణన అనగా బీమాకు సంబంధించి ప్రీమియం. పార్టీల మధ్య ఒప్పందం. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పుడు పార్టీల మధ్య ఒప్పందం జరుగుతుంది. స్వేచ్ఛా సమ్మతి. ఈ యొక్క ఒప్పంద చట్టానికి సంబంధించి స్వేచ్ఛా సమ్మతి చాలా ముఖ్యమైన అంశం. ఈ యొక్క ఒప్పందం జరిగే ప్రక్రియలో ఇరు పార్టీలు తప్పులు చేయకూడదు, బలవంతం చేయకూడదు, మోసం చేయకూడదు. నెక్స్ట్, పార్టీల మధ్య సామర్థ్యం అంటే ప్రతిపాదన సామర్థ్యం అంటే మైనర్స్, క్రిమినల్స్, మానసిక స్థితి సరిగా లేనివారు
ఈ యొక్క ఒప్పందంలోకి ప్రవేశించజాలరు. చివరిగా చట్టబద్ధత. ఈ యొక్క చాప్టర్లో గుర్తించుకోవలసిన పాయింట్లు. బీమా ఒప్పందంలో పరిగణన అనగా పాలసీదారుడు చెల్లించే ప్రీమియం. లాటిన్ భాషలో పార్టీల మధ్య ఒప్పందం అనగా కన్సెన్సస్ యాడ్ ఐటమ్. బలవంతం, మోసం లేదా తప్పుగా సూచించడం వల్ల ఒప్పందానికి సమ్మతి ఏర్పడినప్పటికీ అది చెల్లుబాటు కాదు. మైనర్లు, నేరస్తులు మరియు మానసిక సామర్థ్యం సరిగా లేని వారు ఒప్పందం చేయడానికి అనర్హులు. అండర్ రైటింగ్ అనేది బీమా కోసం అందించే రిస్క్ ఆమోదయోగ్యమైనదా కాదా అని నిర్ణయించే ప్రక్రియ. ఇంకా ఏ రేట్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయో తెలియపరచడం. అండర్ రైటింగ్ ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది. నష్టం యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత పరంగా ప్రమాదం మరియు ప్రమాదం యొక్క అంచనా మరియు మూల్యాంకనం. పాలసీ కవరేజ్ మరియు నిబంధనలు మరియు షరతులు సూత్రీకరణ. ప్రీమియం రేట్ల నిర్ధారణ. మూలాల ఆధారంగా సమాచారం సేకరణ. ఇక్కడ ప్రతిపాదన పత్రం అంటే ప్రపోజల్ ఫామ్లో పాలసీదారుడు నింపే డేటా. రిస్క్ సర్వేలు. చారిత్రక క్లెయిమ్ అనుభవాల డేటా. ఇక్కడ ముఖ్యంగా వయసుకు సంబంధించి 2 రకాల ధృవపత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ప్రామాణిక ధృవపత్రాలు. స్కూలు లేదా కాలేజీ సర్టిఫికేట్, మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం జారీ చేయబడ్డ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, సర్వీస్ రిజిస్టర్, రక్షణ సిబ్బంది జారీ చేసే గుర్తింపు కార్డు, గవర్నమెంట్ ద్వారా జారీ చేయబడిన వివాహ ధృవీకరణ పత్రం. ఇక ప్రామాణికేతర ధృవపత్రాలు జాతక చక్రం, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, విలేజ్ పంచాయతీ జారీ చేసే సర్టిఫికేట్ అండ్ సెల్ఫ్ అఫిడవిట్. ఇవి ప్రామాణికేతర ధృవపత్రాల కింద వస్తాయి. ఇక్కడ పాన్ కార్డ్ ఓన్లీ ఏజ్ ప్రూఫ్ మాత్రమే. ఇది చిరునామా ధృవీకరణ కాదు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం గ్రీవెన్సెస్ రెడ్రెసల్ మెకానిజం. మొదటిగా ఐజీఎంఎస్. ఇది ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్గా పిలువబడేది, కానీ ప్రస్తుతానికి బీమా భరోసా గ్రీవెన్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్గా ఇది మార్చబడింది. ఇది IRDA రూపొందించిన ఆన్లైన్ వినియోగదారుల ఫిర్యాదుల నమోదు వ్యవస్థ. పాలసీ నంబర్, బీమాదారుని పేరు మరియు సంప్రదించే వారి వివరాలతో మీ ఫిర్యాదు గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా మీరు ఈ పద్ధతిని ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు. పాలసీదారులు తన పాలసీకి సంబంధించిన ఫిర్యాదుతో మొదటిగా సంబంధిత బీమా సంస్థను సంప్రదించవలను. అతడు బీమా కంపెనీ నుంచి ఎటువంటి ప్రతిస్పందన అందుకోకపోతే లేదా బీమా కంపెనీ ఇచ్చిన ప్రతిస్పందన లేదా తీర్మానం అతనికి సంతృప్తికరంగా లేకపోయినా అతను IGMS కింద రెగ్యులేటర్ని సంప్రదించవచ్చు. అంబుడ్స్మన్. పాలసీదారులు తమ ఫిర్యాదులను న్యాయస్థానం వెలుపల ఎటువంటి ఖర్చు లేకుండా సమర్థవంతమైన మరియు నిష్పాక్షికంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం భారత ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ను సృష్టించడం జరిగింది. అంబుడ్స్మన్ ఫిర్యాదు అందుకున్న 1 నెలలోపు తన సిఫార్సుని చేస్తారు. అంబుడ్స్మన్ అందుకున్న ఫిర్యాదులోని వాస్తవికతను క్షుణ్ణంగా పరిశీలించి 3 నెలల వ్యవధిలో తమ అవార్డుని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అందజేస్తారు. ఫిర్యాదు చేయదలిచిన వ్యక్తి ఫిర్యాదును 1 సంవత్సరం లోపల దాఖలు చేయవలసి ఉంటుంది. వినియోగదారుల రక్షణ చట్టం 2019. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. వస్తువులు లేదా సేవల విలువ 1 కోటి మించరాదు. జిల్లా వినియోగదారుల కమిషన్కి సివిల్ కోర్టు అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్. వస్తువు లేదా సేవల విలువ 1 కోటి విలువ నుండి 10 కోట్లకు మించకూడదు.
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిహారం విలువ 10 కోట్లు దాటినట్లయితే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను సంప్రదించవచ్చు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏజెంట్ ప్రవర్తన నియమావళి. బీమా గురించి కస్టమర్లకు అవసరమైన సమాచారాన్ని అందించడం, ఏజెంట్ ప్రాతినిధ్యం వహించే బీమా కంపెనీకి చెందిన పాలసీల వివరాలను తెలిపి అతనికి అవసరాలకు సరిపోయే పాలసీలను ప్రతిపాదించడం, బీమా పాలసీల అమ్మకాలకు సంబంధించి ఏజెంట్కి లభించే కమిషన్ పరిధిని వెల్లడించడం, కస్టమర్కి పాలసీ ప్రతిపాదించి అవసరమైన పత్రాలను సేకరించడం మరియు ప్రతిపాదన పత్రం బీమా ఆఫీసులో దాఖలు చేయడం, ఏజెంట్కి చెందిన కస్టమర్లు, పాలసీదారులు, క్లెయిమ్ దారులకు సహాయం చేయడం, క్లెయిమ్ల పరిష్కారానికి సంబంధిత విధానాలలో లబ్ధిదారులకు సహాయం చేయడం, ఇన్సూరర్కి, కస్టమర్కి చెందిన ఎటువంటి సమాచారం అవసరమో, ఎందుకొరకు అవసరమో అన్న విషయాన్ని విపులీకరించి కస్టమర్ డేటాని సేకరించడం. ఇంతటితో మనకు మొదటి అధ్యాయం ముగుస్తుంది. విభాగం జీవిత బీమా. జీవిత బీమాలో ఏమి ఇమిడి ఉన్నది? సురేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను ఒక చక్కని కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇతను తనకు సంవత్సరానికి వచ్చే 5 లక్షల జీతంతో తన పిల్లలకు మంచి విద్య, ఉండేందుకు లోన్లో కొన్న మంచి ఇల్లు మరియు కారుతో తన కుటుంబానికి ఎటువంటి లోటు రానియకుండా సంతోషంగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి గుండెపోటుతో మరణించాడు. ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అతని భార్య లోన్ కట్టలేని కారణంగా ఇల్లు మరియు కార్ని బ్యాంకు వారు తిరిగి తీసేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అతని భార్యకి తన భర్త ఎప్పుడో చెప్పిన ఇన్సూరెన్స్ పాలసీ గురించి గుర్తుకొచ్చింది. వెంటనే పాలసీ బాండ్తో బీమా కంపెనీని కలిసింది. బీమా కంపెనీ ఆ కుటుంబానికి 1 కోటి బీమా పరిహారం చెల్లించింది. దీనితో ఆ కుటుంబం యొక్క కష్టాలు తీరాయి. పిల్లల చదువు ముందుకు సాగింది. వారు కోల్పోయిన ఇల్లు మరియు కారు తిరిగి వచ్చాయి. వారు సంతోషంగా జీవించసాగారు. ఈ విధంగా జీవిత బీమా వారి కుటుంబానికి సహాయం చేసింది. బీమా ఎందుకు అవసరం అన్న విషయం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఆస్తి అనేది విలువ లేదా రాబడినిచ్చే ఒక రకమైన సంపద మరియు ఆస్తుల విలువ మరియు నష్టం రెండిటిని ఖచ్చితమైన ద్రవ్య ప్రమాణంలో కొలవవచ్చు. ఇక్కడ 2 రకాలైన ఆస్తుల గురించి తెలుసుకుందాం. లెక్కించగలిగిన ఆస్తులు, కనిపించని ఆస్తులు. లెక్కించగలిగిన ఆస్తుల కింద పరికరాలు, యంత్రాలు, భవనాలు, స్టాక్స్, వాహనాలు, భూమి, నగదు. కనిపించని ఆస్తుల కింద ట్రేడ్ మార్క్, పేటెంట్లు, కాపీరైట్లు, లైసెన్సులు, గుడ్విల్, బ్రాండ్, ఫ్రాంచైజీలు. ఆస్తుల బీమా ఊహించని సంఘటనల నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాల నుండి బీమా రక్షణను అందిస్తుంది. బీమాదారుడు కొంత మొత్తం మాత్రమే ప్రీమియంగా చెల్లించి తన నష్టం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోగలడు. సామాన్యులు ఎదుర్కొనే వివిధ రకాలైన రిస్కులు: అకాల మరణం, అంగవైకల్యం, ఎక్కువ కాలం జీవించడం అనగా వృద్ధాప్యం. ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది? బీమా అనేది బీమా సంస్థ మరియు బీమా చేయబడిన వ్యక్తి మధ్య జరిగే ఒక ఒప్పందం. ఒక పార్టీ ప్రీమియం చెల్లిస్తుంది, మరొక పార్టీ అనగా బీమా కంపెనీ బీమా చేసిన సంఘటన జరిగినప్పుడు క్లెయిమ్ సొమ్మును లబ్ధిదారుడికి చెల్లించే బాధ్యత వహిస్తుంది. ఆర్థిక ప్రణాళిక రకాలు. మనకు ఇక్కడ 3 రకాలైన ఆర్థిక ప్రణాళికలు ఉన్నాయి: స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాలు అంటే ఎల్సిడి టీవీ కొనడం మరియు విహార యాత్రల గురించి ప్లాన్ చేయడం. మధ్యకాలిక లక్ష్యాలు ఇల్లు కొనడం, విదేశీ యాత్రలు. దీర్ఘకాలిక లక్ష్యాలు పిల్లల చదువు, కూతురు పెళ్లి మరియు పెన్షన్ కోసం చేసే ప్రణాళిక.
ఆర్థిక ప్రణాళిక అంశాలు: పెట్టుబడి, రిస్క్ నిర్వహణ, పెన్షన్ ప్లానింగ్, ట్యాక్స్ మరియు ఎస్టేట్ ప్లానింగ్, అవసరాలకు అనుగుణంగా నిధుల సమీకరణ. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆర్థిక ప్రణాళిక సంపన్నుల కోసమే కాదు. నిజానికి ఆర్థిక ప్రణాళిక ఒకరి మొదటి సంపాదన అందుకున్న రోజు నుంచే ప్రారంభించడం మంచిది. జీవిత దశలు మరియు ప్రాధాన్యతలు: అభ్యాసకుడు లర్నర్ 20 నుంచి 25 సంవత్సరములు, మెడికల్ ఖర్చులు మరియు విద్యను కొనసాగించుటకు అవసరమైన ఖర్చులు. సంపాదనాపరుడు ఎర్నర్ 20 సంవత్సరాల నుండి తక్షణ భవిష్యత్తులో తలెచ్చే భవిష్యత్తు అవసరాల కోసం ఒకరు పొదుపు చేయవచ్చు. భాగస్వామి పార్ట్నర్ 28 నుంచి 30 సంవత్సరాలు, ఇల్లు కోసం ప్రణాళిక, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయడం. తల్లిదండ్రులు పేరెంట్స్ 28 నుంచి 35 సంవత్సరాలు, కుటుంబ ఆరోగ్యం, పిల్లల పాఠశాలకు సంబంధించిన ఖర్చులు. ప్రొవైడర్ 35 నుంచి 55 సంవత్సరాలు, కుమార్తె వివాహం మరియు కొడుకు లేదా కుమార్తె సెటిల్మెంట్ కోసం సదుపాయం కల్పించడం. ఎంటీ నెస్టర్ 55 నుంచి 65 సంవత్సరములు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాతంత్రం మరియు ఆర్థిక భద్రత. ఈ దశలో ఆదాయాన్ని పొందడం చాలా ముఖ్యం. రిటైర్మెంట్ 12 ఇయర్స్, వ్యక్తిగత మరియు భాగస్వామి ఆరోగ్యం, విదేశాలలో సెలవులు లేదా తీర్థయాత్రలు ఈ యొక్క దశలో ఉంటాయి. ఆర్థిక ప్రణాళిక పాత్ర: ఎందుకోసం ఆర్థిక ప్రణాళిక అవసరం? ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, బహుళ పెట్టుబడి ఎంపికలు, మారుతున్న జీవనశైలి, ద్రవ్యోల్బణం, ఇతర అత్యవసర పరిస్థితులు. ఆర్థిక ఉత్పత్తులు: ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. మొదటిగా ఆదా ఉత్పత్తులు. వీటిలే మనం ట్రాన్సాక్షనల్ ప్రొడక్ట్స్ అంటాం. బ్యాంక్ డిపాజిట్లు మరియు ఇతర పొదుపు సాధనాలు సరైన సమయంలో మరియు తగినంత మొత్తంలో కొనుగోలు శక్తికి, ద్రవ్యత్వం కలిగి ఉండడానికి వీలు కల్పిస్తాయి. బీమా వంటి ఆకస్మిక ఉత్పత్తులు. ఇవి ఆకస్మిక మరియు ఊహించని సంఘటనల సందర్భంలో నష్టపోయే పెద్ద నష్టాల నుండి రక్షణ అందిస్తాయి. సంపదను సేకరించే ఉత్పత్తులు. వెల్త్ క్రియేషన్ ప్రొడక్ట్స్. షేర్లు మరియు అధిక దిగుబడినిచ్చే బాండ్లు లేదా రియల్ ఎస్టేట్ వంటి ఉత్పత్తులు ఉదాహరణ. ఇక్కడ పెట్టుబడిపై ఎక్కువ రిటర్న్స్ సంపాదించాలనే ఉద్దేశం కలవారికి ఇవి సరిపోతాయి. ముఖ్యంగా 3 పాయింట్లు. పొదుపు చేయవలసిన అవసరం. ఎందుకోసమంటే నగదు అవసరాల కోసం. బీమా చేయవలసిన అవసరం అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా. మూడోది పెట్టుబడి అవసరం, సంపద సృష్టి కోసం. మానవ జీవిత విలువ, హ్యూమన్ లైఫ్ వాల్యూ. ఈ కాన్సెప్ట్ని కనుగొన్నవారు సాల్మన్ స్టీఫన్ హ్యూబ్నర్. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క మానవ జీవిత విలువను ఎలా కనుక్కోవచ్చు, ఇక్కడ ఒక ఉదాహరణతో మనం తెలుసుకుందాం. భరత్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని యొక్క సంవత్సర ఆదాయం 5 లక్షలు. బ్యాంక్ వడ్డీ రేటు 5% అనుకుంటే ఈ యొక్క ఫార్ములాతో అతని హ్యూమన్ లైఫ్ వాల్యూను కనుక్కోవచ్చు. ఇతని యొక్క సంవత్సర ఆదాయం 5 లక్షలు ఇంటూ 100/5. 5 అనేది ఇక్కడ బ్యాంక్ వడ్డీ రేటు. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే మనకు 1 crore వస్తుంది. సో భరత్ యొక్క మానవ జీవిత విలువ 1 కోటి రూపాయలు. ఒకవేళ బ్యాంక్ వడ్డీ రేట్లు 5%గా ఉన్నట్లయితే భరత్ కుటుంబం ప్రతి సంవత్సరము 5 లక్షలు పొందగలదు. దీన్నే మనం ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్ అని కూడా అంటాం. జీవిత బీమా ఉత్పత్తులు. జీవిత బీమా ఉత్పత్తులు ఆర్థిక నష్టం నుంచి రక్షణను అందిస్తాయి. జీవిత బీమా మనశ్శాంతిని అందిస్తుంది. ఎండోమెంట్ తీవ్రమైన రోగాలు మరియు అంగవైకల్యం లాంటి జీవన ప్రయోజనాలను పొందవచ్చు. రైడర్స్ ద్వారా అంగవైకల్యం, తీవ్ర అస్వస్థత రోగాలు మరియు ప్రమాద బీమా లాంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. సాంప్రదాయ జీవిత బీమా ఉత్పత్తులు. మొదటిగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాను. ఈ యొక్క ప్లాన్ యొక్క ప్రత్యేకతలు. ఈ ప్లాన్ నిర్దిష్ట కాల వ్యవధిలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ పాలసీ ఆదాయ రీప్లేస్మెంట్ ప్లాన్గా పనిచేస్తుంది. ఈ పాలసీ
కేవలం మరణ ప్రయోజనాలు మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క యూఎస్పి దాని తక్కువ ప్రీమియం. ఈ ప్లాన్లోని రకాలు: ఒకటి లెవెల్ టర్మ్ ఇన్సూరెన్స్, రెండవది ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్, మూడవది డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ నాలుగవది రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ. ఇక్కడ టర్మ్ జీవిత బీమా పథకాల గురించి వివరంగా ఈ యొక్క చార్ట్లో చూద్దాం. ప్యూర్ టర్మ్ హామీ పథకం. ఇక్కడ ఒక వ్యక్తి ఒక టర్మ్ కాలపరిమితి తీసుకున్నంత కాలము అతనికి డెత్ బెనిఫిట్ అమల్లో ఉంటుంది. కానీ మెచ్యూరిటీ తర్వాత అతనికి ఎటువంటి బెనిఫిట్ చెల్లించబడదు. ఇకపోతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీలు. ఈ పాలసీలో తీసుకున్న కాలపరిమితి మొత్తము డెత్ బెనిఫిట్ అమలులో ఉంటుంది. మెచ్యూరిటీ టైంలో మనకు ఎటువంటి డెత్ వాటిల్లినప్పుడు టర్మ్ చివరిలో అన్ని ప్రీమియంలు వెనుకకు చెల్లించబడుతుంది. అక్టోబర్ 2020లో IRDAI ఒక స్టాండర్డ్ ప్రామాణిక వ్యక్తిగత టర్మ్ బీమా ఉత్పత్తి సరళ్ జీవన బీమాగా అన్ని బీమా కంపెనీలు వాటి పాలసీలకు ముందుగా పొందుపరచాలని రూల్ని తెచ్చింది. ఇకపోతే డిక్రీజింగ్ టర్మ్ అష్యూరెన్స్, దీన్నే తనఖా విముక్తి బీమా అంటారు. ఇక్కడ చూడండి, ప్రీమియం ఎలా ఉంటుందంటే ఓవరాల్ టర్మ్ ప్రీమియం కాన్స్టెంట్గా ఉంటుంది. కాకపోతే బీమా మొత్తం తగ్గుతూ వస్తుంది. అంటే ఒక వ్యక్తి హౌసింగ్ లోన్కు అనుగుణంగా ఈ యొక్క పాలసీ తీసుకున్నట్లయితే ఒకవేళ టర్మ్ మధ్యలో ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఎంతైతే బ్యాంక్కి అతని యొక్క అప్పు ఉంటుందో ఆ యొక్క మొత్తము బ్యాంకుకి చెల్లించబడుతుంది. దీనినే తనఖా విముక్తి బీమా అంటారు. ఎండోమెంట్ హామీ పథకం. మరణించినా లేదా జీవించి ఉన్నా కూడా బెనిఫిట్లు చెల్లించబడతాయి. ఈ పాలసీ ఇన్సూరెన్సు మరియు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. దీర్ఘకాల ఆర్థిక అవసరాలైన పిల్లల చదువు, వారి వివాహం కొరకు ఉత్తమమైన ప్లాన్. జీవితకాల బీమా పథకం, దీన్నే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. శాశ్వత జీవిత బీమా పాలసీకి ఇది ఒక ఉదాహరణ. ఇతర వాటికంటే ఇది ఖరీదైన పాలసీ. వీటిని కన్వర్టబుల్ జీవిత బీమా ఉత్పత్తులుగా పిలుస్తారు. సంపదను తర్వాత తరాల వారికి చేరవేయడానికి ఈ పాలసీ సహాయం చేస్తుంది. ఇక విత్ ప్రాఫిట్ పథకాలు. పార్ అనే పదం కంపెనీ లాభంలో భాగం ఉంటుందనే విషయాన్ని సూచిస్తుంది. ఈ పాలసీని కలిగిన పాలసీదారులు తన పాలసీపై బోనస్ పొందుతారు. అంటే జీవిత బీమా సంస్థ యొక్క లాభాలలో పాలు పంచుకుంటారు. నాన్ పార్టిసిపేటింగ్ పథకాలు అంటే దీనిని కొనుగోలు చేసిన పాలసీదారుడు కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందుతాడు. మనీ బ్యాక్ పాలసీ. మనీ బ్యాక్ పాలసీ అనేది భారతదేశంలో ఒక ప్రసిద్ధ ఎండోమెంట్ ప్లాన్. ఇది టర్మ్ సమయంలో ఇన్స్టాల్మెంట్లలో హామీ ఇవ్వబడిన మొత్తంలో కొంత భాగాన్ని మరియు టర్ము ముగింపులో బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక నిబంధనను కలిగి ఉంది. యాన్యుటీ మరియు పెన్షన్. ఇన్సూరెన్స్ భాషలో యాన్యుటీ అనగా పెన్షన్. స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించేది డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్. పదవిలో ఉన్నప్పుడు కొంత స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడిగా చెల్లించి పదవి విరమణ అనంతరం రిటర్న్ పొందే పథకమే డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ ప్లాన్. ఇక్కడ 2 రకాలైన పెన్షన్ ప్లాన్స్ గురించి చార్ట్ ఇవ్వబడింది. మొదటిది వాయిదా వేసిన పెన్షన్ పథకం. ఈ యొక్క పాలసీలో పాలసీదారుడు కొన్ని సంవత్సరాల పాటు రెగ్యులర్గా ప్రీమియం చెల్లించి నిర్దిష్ట వ్యవధి అనంతరం పెన్షన్ పొందుతాడు. తక్షణ యాన్యుటీ పథకం. ఈ పథకంలో ఏక మొత్తంలో ప్రీమియం సొమ్ము చెల్లించి వెంటనే పెన్షన్ ప్రయోజనాలు పొందవచ్చు. సాంప్రదాయేతర జీవిత బీమా పథకాలు. యూనివర్సల్ బీమా పథకాలు. ఇవి 1979లో USA ప్రవేశపెట్టబడినాయి. ప్రీమియం చెల్లింపులలో సరళత్వం ఉంటుంది. ప్రీమియం క్రెడిట్ చేయబడిన తర్వాత ప్రత్యేక పెట్టుబడి ఖాతా యొక్క పనితీరు ప్రకారం పాలసీ యొక్క మరణ ప్రయోజనం మరియు నగదు విలువలు హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటాయి. యూలిప్స్
అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇవి 1960లలో యూకేలో ప్రవేశపెట్టబడినాయి. ఈ పథకాలు బీమా మరియు పెట్టుబడికి అవకాశాలను కల్పిస్తాయి. సరళత్వం మరియు పారదర్శకత ఈ యొక్క ప్లాన్స్ యొక్క ప్రత్యేకత. యూనిట్ విలువ NAV ఆధారంగా మూల్యాంకనం చేయబడుతుంది. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. ఫండ్స్ ఎంపిక ఈక్విటీ, డెట్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్ మరియు బ్యాలెన్స్డ్ ఫండ్లో పెట్టుబడికి అవకాశం కల్పిస్తుంది. సరళ్ పెన్షన్ ఒకే విధమైన తక్షణ వార్షిక పెన్షన్ పాలసీని అందించడానికి జనవరి 2021లో IRDAI అన్ని జీవిత బీమా కంపెనీలకు తప్పనిసరి చేసింది. ప్రతి జీవిత బీమా కంపెనీ తప్పనిసరిగా తమ తక్షణ పెన్షన్ పాలసీల పేర్లకు ముందు సరళ్ పెన్షన్ అని పేర్కొనాలి. ఈ పాలసీ ఈ క్రింది 2 పెన్షన్ ఎంపికలను అందిస్తాయి. ఒకటి జీవితకాల యాన్యుటీ మరియు 100% కొనుగోలు ధర ఇచ్చే పథకం. ఇంకొకటి ఉమ్మడి పెన్షన్తో మొదటి పెన్షన్దారునికి 100%, అతని మరణం తర్వాత రెండో పెన్షన్దారునికి 100% పెన్షన్ మరియు మరణానంతరం 100% కొనుగోలు ధర పొందవచ్చు. యాన్యుటీ చెల్లింపు విధానం నెలవారీ, త్రైవార్షికం, అర్ధవార్షికం మరియు వార్షికంగా ఉంటుంది. ప్రీమియం యొక్క భాగాలు బీమా పాలసీ కొనుగోలు చేయడం కోసం బీమా కోరుతున్న వ్యక్తి చెల్లించే ధరను ప్రీమియం అంటారు. ఇందులో మనకు మోర్టాలిటీ అంటే మరణాల శాతం, వడ్డీ, నిర్వహణ ఖర్చులు, నిల్వలు అంటే రిజర్వ్స్ మరియు బోనస్ లోడింగ్లు ఇందులో మిళితమై ఉంటాయి. రివిజనరీ బోనస్ రకాలు టెర్మినల్ బోనస్, కాంపౌండ్ బోనస్, సూపర్ కాంపౌండ్ బోనస్ మరియు సింపుల్ రివిజనరీ బోనస్. ఇకపోతే పాలసీ డాక్యుమెంట్ గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు 2 రకాలుగా దీనిని విభజించవచ్చు. ఒకటి ప్రతిపాదన దశ డాక్యుమెంట్స్ అంటే ప్రతిపాదన పత్రం, వయసు ధృవీకరణ, చిరునామా ధృవీకరణ, ఏజెంట్ గోప్యతా నివేదిక, వైద్య పరీక్ష నివేదిక, మోరల్ హజార్డ్ నివేదిక. ఇకపోతే 2వ దశ పాలసీ దశ డాక్యుమెంట్లు. మొదటి ప్రీమియం రసీదు. మొదటి ప్రీమియం రసీదుని మనం ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అంటారు. ఈ యొక్క మొదటి ప్రీమియం రసీదు జారీ చేసిన తర్వాత పాలసీ ఒప్పందం ప్రారంభమైందని అర్థం. పాలసీ డాక్యుమెంట్లో మనకు ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటిది పాలసీ షెడ్యూల్. ఇది మొదటి భాగం. ఇందులో నామినీ వివరాలు, బీమాదారుని వివరాలు, పాలసీ చివరి మరియు ప్రారంభ తేదీ ఉంటాయి. ప్రామాణిక నిబంధనలు. ఇందులో హక్కులు మరియు అధికారాలు మరియు ఇతర షరతులు ఉంటాయి. నిర్దిష్ట విధాన నిబంధనలు. ఇందులో గ్రేస్ పీరియడ్, పాలసీ ల్యాప్స్ అయిన పక్షంలో బీమాదారుడికి విధించే నియమాలు ఉంటాయి. 1938 బీమా చట్టం ముఖ్యమైన నిబంధనలు. సెక్షన్ 38 అసైన్మెంట్ అంటాం. ఈ సెక్షన్ ఒక వ్యక్తి తన పాలసీ హక్కులను తన నుండి మరొకరికి సంపూర్ణంగా లేదా పాక్షికంగా బదిలీ చేయటకు వీలు కల్పించేదే ఈ యొక్క సెక్షన్ 38. సెక్షన్ 39 నామినేషన్. పాలసీ కాల పరిమితిలో పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే బీమా సొమ్ము ఎవరికి చెందాలి అని పాలసీదారుడు నామినీని నిర్ణయించుకునే హక్కు ఉన్నది. కానీ నామినీకి మెచ్యూరిటీ లేక మరే సొమ్ము అందుకునే హక్కు లేదు. కేవలం డెత్ బెనిఫిట్ మాత్రమే అతను అందుకోగలడు. సెక్షన్ 42 ఏజెంట్ నియామకం. ఏజెంట్ నియామక అర్హతలపై ఈ యొక్క సెక్షన్ తెలియజేస్తుంది. భారతీయ పౌరుడై ఉండాలి, మేజర్ అయి ఉండాలి, 10వ క్లాస్ పాస్ అయి ఉండాలి, ఏజెంట్ నియామక పరీక్ష పాస్ అయి ఉండాలి, ఏజెంటు తన లైసెన్స్ను ఎల్లప్పుడూ తన దగ్గర కలిగి ఉండాలి. సెక్షన్ 45 వివాదరహిత చట్టం. పాలసీదారుడు ఇచ్చిన వాస్తవ విషయాలలో ఏదైనా తప్పుడు వాంగ్మూలం బీమా కంపెనీ 3 సంవత్సరాలలోగా కనుగొట్టినట్లయితే ఆ పాలసీని చెల్లుబాటు కాని పాలసీగా బీమా కంపెనీ ప్రకటిస్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సెక్షన్ వర్తించదు. వివాహిత మహిళా ఆస్తి చట్టం.
వివాహిత మహిళా ఆస్తి చట్టం 1874 సెక్షన్ 6 ప్రకారం జీవిత బీమా పాలసీ చేసినట్లయితే ఈ యొక్క పాలసీకి చెందిన అన్ని బెనిఫిట్లు పాలసీదారుని భార్య మరియు పిల్లలకి చెందుతాయి. ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ పిల్లలు మరియు భార్య మరియు పిల్లలు కలిసి ఈ యొక్క బెనిఫిట్ని పొందవచ్చు. ఈ పాలసీకి బీమా కంపెనీ ట్రస్టీ పాత్ర వహిస్తుంది. కీమ్యాన్ ఇన్సూరెన్స్. కీమ్యాన్ ఇన్సూరెన్స్ వ్యాపార రక్షణ కొరకు తీసుకునే బీమా పాలసీగా చెప్పవచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన వ్యక్తి మరణం లేదా వ్యాపారాన్ని నిర్వహించే సమర్థత కోల్పోయిన ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాల నుండి వ్యాపారాన్ని భర్తీ చేయడానికి లేదా రక్షించడానికి ఈ బీమా పాలసీ ఉపయోగపడుతుంది. కీమ్యాన్ జీవిత బీమాలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే అనుమతించబడుతుంది. ఇక్కడ చెల్లించే హామీ చేసిన బీమా మొత్తాన్ని కంపెనీ యొక్క లాభాలతో ముడిపడి ఉంటుంది. కీలక వ్యక్తి యొక్క సొంత ఆదాయ నష్టాలకు సంబంధం ఉండదు. రిస్క్ల వర్గీకరణ. ప్రామాణిక జీవితాలు. సాధారణ జీవితాలు కలిగిన వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. జీవిత బీమా కంపెనీ ఇటువంటి వ్యక్తుల నుండి ట్యాబులర్ ప్రీమియంలు వసూలు చేస్తాయి. ప్రాధాన్యత రిస్కులు. ఈ రిస్క్ క్లాస్లోని వ్యక్తులు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా ప్రామాణిక జీవితాలతో పోల్చినప్పుడు వీరికి రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు జీవిత బీమా కోసం అతి తక్కువ ప్రీమియంలను చెల్లించాలని ఆశించవచ్చు. తక్కువ ప్రామాణిక జీవితాలు. వీరు స్టాండర్డ్ కంటే ఎక్కువ రిస్క్ వర్గానికి చెందుతారు. ఇది ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు లేదా ప్రమాదకరమైన గతం వల్ల కావచ్చు. వీరు ప్రీమియంలు అత్యధిక రేట్లలో చెల్లించవలసి ఉండవచ్చు. తిరస్కరించబడిన జీవితాలు. కొన్ని అనారోగ్య కారణాలు మరియు ధూమపానం ఎక్కువ మొత్తంలో చేసేవాళ్ళు ఈ యొక్క వర్గానికి చెందుతారు. వీరి వల్ల జీవిత బీమా కంపెనీకి క్లెయిమ్ రేటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కావుట వీరికి పాలసీ ఇవ్వడంను తిరస్కరించవచ్చు. బీమా క్లెయిమ్. బీమా అనేది ఒక ఆర్థిక ఒప్పందం. బీమా చేయబడిన వ్యక్తి బీమా కొన్నందుకు సరిపడా ప్రీమియంను చెల్లించాలి. దానికి బదులుగా బీమాదారుడు అనగా బీమా కంపెనీ పాలసీ షరతులు మరియు నిబంధనలకు ఆధారంగా అతనికి ఆర్థిక రక్షణ కల్పించాలి. ఇక్కడ ఆర్థిక రక్షణ అనగా బీమా క్లెయిమ్ అని అర్థం. క్లెయిమ్ల వర్గీకరణ. సర్వైవల్ క్లెయిమ్ మరియు డెత్ క్లెయిమ్. సర్వైవల్ క్లెయిమ్ విషయంలో సమర్పించవలసిన డాక్యుమెంట్లు పాలసీ డాక్యుమెంట్లు అండ్ కేవైసీ డాక్యుమెంట్లు. ఇక డెత్ క్లెయిమ్ విషయంలో సమర్పించవలసిన డాక్యుమెంట్లు నామినీ ద్వారా క్లెయిమ్ ఫామ్ సమర్పణ, ఖననం లేదా దహనం యొక్క సర్టిఫికేట్, వైద్యుని చికిత్సా సర్టిఫికేట్, ఆసుపత్రి సర్టిఫికేట్, యజమాని యొక్క సర్టిఫికేట్, మున్సిపల్ అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం, ప్రథమ సమాచార నివేదిక, ఎఫ్ఐఆర్, ఇంక్వెస్ట్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే. ఇంతటితో జీవిత బీమాకు సంబంధించిన ఈ యొక్క 2వ అధ్యాయం ముగుస్తుంది. 3వ అధ్యాయం ఆరోగ్య బీమా. 2 కారణాల రీత్యా ఆరోగ్య బీమా అవసరం ఉంది. ఒక వ్యక్తి యొక్క పొదుపు అనారోగ్యం కారణంగా తుడిచి పెట్టుకుపోకుండా ఆరోగ్య బీమా సంరక్షిస్తుంది. ఏదైనా అనారోగ్యం విషయంలో వైద్య సదుపాయాల కోసం చెల్లించడానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆరోగ్య బీమా యొక్క నిర్ధారకాలు. ఎందుకు ఆరోగ్య బీమా అవసరం? జీవనశైలి కారణాలు, పర్యావరణ కారణాలు మరియు జన్యుపరమైన కారణాలు. ఆరోగ్య సంరక్షణ రకాలు. ఇక్కడ 3 రకాలుగా మనకు ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. 1 ప్రైమరీ. ఒక వ్యక్తికి జ్వరం కోసం వైద్యుడిని సందర్శించాడు. డాక్టర్ రోగ నిర్ధారణ పరీక్షలు చేసి డెంగ్యూ జ్వరం సూచికగా కొన్ని మందులు సూచించాడు. దీనికి ఉదాహరణ గ్రామ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలలో ఇవి ఉన్నాయి. సెకండరీ.
వైద్య నిపుణుల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను ఇది సూచిస్తుంది. వీరికి రోగితో మొదటి పరిచయం ఉండదు. ప్రైమరీ దశ నుంచి ఒకవేళ ప్రత్యేక లేక తీవ్రమైన చికిత్సలు అవసరమైతే ఈ నిపుణుల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. తృతీయ, ఇది ప్రత్యేక సంప్రదింపుల ఆరోగ్య సంరక్షణ విభాగం. సాధారణంగా ఇన్ పేషెంట్కు మరియు ప్రాథమిక ద్వితీయ సంరక్షణ డాక్టర్లచే రెఫరల్పై ఈ ప్రత్యేకమైన చికిత్సలు అందించబడతాయి. ఉదాహరణకు ఆంకాలజీ అనగా క్యాన్సర్ చికిత్స, ఆర్గాన్ మార్పిడి సౌకర్యాలు, అధిక ప్రమాద గర్భం నిపుణులు మొదలైనవి ఈ విభాగం కింద వస్తాయి. భారతదేశంలో ఆరోగ్య బీమా యొక్క పరిణామం. మొదటిగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది 1948లో ప్రారంభమైంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీములు 1954లో ప్రారంభమయ్యాయి. ఇక వాణిజ్యపరమైన ఆరోగ్య బీమా 1986లో ప్రారంభమైంది. ఇదే మెడిక్లైమ్. మెడిక్లైమ్ మొట్టమొదట ప్రారంభమైన ప్రామాణికమైన ఆరోగ్య బీమా పాలసీ. ఇది 1986లో ప్రారంభమైంది. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. వీరు IRDAI చే రిజిస్టర్ చేయబడి ఉంటారు. ముందస్తు అనుమతి మరియు నగదు రహిత క్లెయిమ్ల సర్వీసింగ్. వ్యక్తిగత ప్రమాద బీమాతో ఆసుపత్రి ఖర్చులలో సహాయం మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ సర్వీసింగ్. ప్రీ ఇన్సూరెన్స్ని ఆమోదాన్ని సులభతరం చేయడం, అండర్ రైటింగ్ కోసం వైద్య పరీక్షలు వీరు నిర్వహిస్తారు. ఆరోగ్య బీమా డాక్యుమెంట్లు. ఏదైనా ప్రతిపాదన అండర్ రైటర్ యొక్క అంగీకారంతోనే అమలులోకి వస్తుంది. దానికి ముందుగా మనం ప్రపోజల్ ఫామ్ సమర్పించాలి, అంటే ప్రతిపాదన పత్రం. తర్వాత ప్రాస్పెక్టస్ మనం కరెక్ట్గా పరిశీలించాలి. పాలసీ డాక్యుమెంటు, ఇది మనకు కాంట్రాక్ట్ జరిగింది అనేదానికి ప్రూఫ్ మరియు నిబంధనలు, షరతులు. ఇక్కడ ఆరోగ్య బీమా ఉత్పత్తుల వర్గీకరణ. హాస్పిటలైజేషన్ నష్టపరిహార కవర్. ఆసుపత్రిలో చేరడం వల్ల చెల్లించాల్సిన వైద్య ఖర్చులను బీమా మొత్తానికి లోబడి ఖచ్చితమైన బిల్లులను చెల్లిస్తారు. స్థిర ప్రయోజన ఆరోగ్య బీమా కవర్. ఆసుపత్రిలో చేరిన కాలానికి రోజుకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తారు. కొన్ని ఉత్పత్తులు వేర్వేరు శస్త్రచికిత్సల కోసం ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని కూడా చెల్లిస్తాయి. కస్టమర్ సెగ్మెంట్ ఆధారంగా వర్గీకరణ. రీటైల్ కస్టమర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత కవర్ అందించబడుతుంది. ఉద్యోగులు మరియు సమూహాల కవర్ చేసే కార్పొరేట్ క్లయింట్లకు అందించే గ్రూప్ కవర్. ఇక్కడ వారి కుటుంబాలకు కూడా కవరేజ్ ఉంటుంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య వంటి ప్రభుత్వ పథకాల కోసం భారీ సంఖ్యలో కవర్ కల్పించే ఆరోగ్య బీమా. హాస్పిటలైజేషన్ నష్టపరిహార కవర్. ఇందులో ముఖ్యంగా 8 సదుపాయాలు ఉంటాయి. 1, ఇన్పేషెంట్ ఆసుపత్రి ఖర్చులు. 2వది డే కేర్ ట్రీట్మెంట్. డే కేర్ ట్రీట్మెంట్ అంటే 2-3 గంటల్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి బయటికి రావచ్చు. 24 గంటలు హాస్పిటల్ ఉండాల్సిన పని లేదు. నెక్స్ట్ ఓపీడీ కవర్. ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తర్వాత ఖర్చులు, అంటే ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. నెక్స్ట్ డొమిసిలరీ హాస్పిటలైజేషన్, అంటే డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి. ఫ్యామిలీ ఫ్లోటర్, దీనినే కుటుంబ ఫ్లోటర్ అంటాము. ఫ్యామిలీ మొత్తానికి ఒకే ఆరోగ్య బీమాతో మన యొక్క సమ్ అష్యూర్డ్ని వాడుకోవచ్చు, ఎటువంటి నిష్పత్తి లేకుండా. బేస్ కవర్ మరియు టాపప్. మైగ్రేషన్, ఒక కంపెనీ నుంచి ఇంకొక ఆరోగ్య కంపెనీకి వెళ్ళే సదుపాయం కూడా ఉంటుంది. ముందుగా ఉన్న వ్యాధి అంటే ఏమిటి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్. పాలసీ ప్రారంభించడానికి 48 నెలల ముందు ఉన్న వ్యాధులు. ఇటువంటి సందర్భాలలో బీమాదారుడు ఇతరుల వలె ఆరోగ్య బీమా కవర్ని వెంటనే అనుమతించబడరు. వీరు పాలసీ ప్రారంభమైన 48 నెలల తర్వాత అనుమతించబడవచ్చు. ఆరోగ్య సంజీవని అంటే ఏమిటి?
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో IRDAI అన్ని బీమా కంపెనీలకు ఒకే రకమైన ప్రామాణిక ఆరోగ్య ఉత్పత్తితో ప్రవేశపెట్టాలని కోరింది. నిబంధనలలో ఎటువంటి వైవిధ్యాలు లేని సులభంగా అర్థం చేసుకోవడానికి ఆరోగ్య సంజీవని ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్య సంజీవని వ్యక్తిగత మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ సౌకర్యాలను కలిగి ఉన్నది. ఆరోగ్య బీమా అండర్ రైటింగ్. అండర్ రైటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతికూల ఎంపికను నిరోధించడం. ఇందులో ముఖ్యంగా ఈ క్రింద తెలిపిన ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా అవసరం. ఒక వ్యక్తి యొక్క వయస్సు, అలవాట్లు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇదివరకున్న ఆరోగ్య స్థితి, పర్యావరణం, లింగం, వృత్తి, బాడీ కొలతలు అంటే బాడీ మాస్ ఇండెక్స్, ప్రస్తుత ఆరోగ్యం. ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, మొదటిగా తెలియపరచడం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్, పత్రాల ధృవీకరణ, బిల్లింగ్ సమాచారాన్ని సేకరించడం, క్లెయిమ్ల కోడింగ్, క్లెయిమ్ని ప్రాసెస్ చేయడం, తుది క్లెయిమ్ చెల్లించవలసిన దశ చేరుకోవడం, క్లెయిమ్ చెల్లించడం, అందుబాటులో లేని పత్రాల నిర్వహణ, అదనపు సమాచారం సేకరించడం, క్లెయిమ్ తిరస్కరణ, అనుమానిత క్లెయిమ్లపై వివరాత్మక సమాచారం, క్లెయిమ్ పత్రాల నిర్వహణ, క్లెయిమ్ యొక్క ఆడిట్. ఫ్రెండ్స్, ఎగ్జామ్కు వెళ్ళబోయే ముందు ముఖ్యంగా 3 సూచనలు. మొదటిది, ఈ యొక్క ఎగ్జామ్లో మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు 60 నిమిషాల టైం ఉంది. ప్రతి క్వశ్చన్కి 1 మినిట్ టైం కేటాయించండి. ఖచ్చితంగా 1 మినిట్ టైం కేటాయించండి. ఒక్కసారి ఆన్సర్ మార్చేసిన తర్వాత దాన్ని తిరిగి మార్చవద్దు. సో ఖచ్చితంగా మనకు 60 నిమిషాల్లో 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయగలము. టైం గురించి ప్రాబ్లం లేదు. ఇక రెండవది, ఎగ్జామ్ టైం కన్నా ముందు 15 మినిట్స్ ముందుగా ఎగ్జామ్ హాల్కు చేరుకోండి. సో దట్ మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ పైన ఫోకస్ చేయగలరు. ఇక మూడవది, ఈ యొక్క ఎగ్జామ్కి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క హాల్ టికెట్ తీసుకెళ్లడం ఖచ్చితంగా మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఈ యొక్క హాల్ టికెట్లో మీ యొక్క ఎగ్జామ్ టైమింగ్, ఎగ్జామ్ లాంగ్వేజ్ అండ్ మీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మనం ఎంటర్ కావాలి అంటే ఈ యొక్క సిగ్నేచర్ హాల్ టికెట్లో ఎలా ఉందో అలాగే మన సిగ్నేచర్ అనేది అక్కడ పొందుపరచవలసి ఉంటుందన్నమాట. కాబట్టి సిగ్నేచర్ ఒకసారి చూసుకోండి. సో దట్ మీరు సిగ్నేచర్ పర్ఫెక్ట్గా అక్కడ పెట్టగలరు. సో ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. సో మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉండాలని కోరుతూ మీ యొక్క రవిశంకర్ రాజు. థ్యాంక్ యూ.